ఆనందగిరి అని ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో గజపతి అనే ఒక పెద్ద మోతుబరి జమీందారు ఉండేవాడు. అతనికి ఎకరాలకు ఎకరాల పొలాలు, ఊరి మధ్యలో ఒక పెద్ద రాతి భవనం, అంతులేని సంపద ఉండేవి. కాని వాటన్నిటికంటే అతనికి ఉన్న అహంకారం, గర్వం చాలా పెద్దది. తనకంటే గొప్పవాడు ఈ లోకల్లో ఎవ్వరూ లేరని అతను ఎప్పుడు విర్రవీగుతూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం గజపతి తన ఇంటి అరుగు మీద దర్జాగా కూర్చొని తన గుమాస్తా గోవిందయ్యతో తన గొప్పల గురించి ఇలా చెప్తూ ఉంటాడు. చూశావా గోవిందయ్య, ఈ ఆనందగిరి గ్రామంలో నా భవనం ఎంత ఎత్తుగా ఉందో. ఈ ఊరిలో ఎవరి ఇంటిపై కప్పు అయినా నా ఇంటి పునాది అంత ఎత్తు ఉంటుందా? నా పొలాల్లో పండే పంట ఈ ఊరి జనాలకు ప్రాణాధారం. నా దగ్గర ఉన్న బంగారు నాణాలను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతే ఆకాశాన్నే తాకుతాయి. నాకంటే గొప్పవాడు, నాకంటే ధనవంతుడు ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో ఎవరైనా ఉన్నారా? అయ్యా, మీకంటే గొప్పవారు ఎక్కడ ఉంటారు గజపతి గారు? మీ నడకలో ఉన్న రాజసం, మీ సూపులో ఉన్న గంభీరత్వం చూస్తే సాక్షాత్తు ఆ దేవుడు కూడా కిందికి దిగి వచ్చి మీకు నమస్కారం చెయ్యాల్సిందే. ఈ ఊరు జనమంతా మీ దయాదాక్షిణ్యాల మీదే బ్రతుకుతున్నారు. మీరే ఈ ఊరికి మహారాజులు. అవును గోవిందయ్య, అది అక్షర సత్యం. నా సంపద ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఎవరైనా సరే నా ఇంటి గుమ్మం తొక్కాలంటే భయంతో వణికిపోవాలి. నా దర్జా చూసి అందరూ అసూయపడాలి. ఇలా గజపతి తన అహంకారంతో మాట్లాడుకుంటూ ఉండగా అటుగా ఒక వ్యాపారి తన తలపై ఒక పెద్ద మూటను మోసుకుంటూ వస్తాడు. ఆ మూటలో నుంచి అద్భుతమైన కాంతి బయటికొస్తూ ఉంటుంది. అది గమనించిన గజపతి ఆ వ్యాపారిని పిలుస్తాడు. ఏయ్, ఆగక్కడ! ఎవరు నువ్వు? చూడడానికి ఎక్కడి నుంచో వచ్చిన బాటసారిలా ఉన్నావు. నీ తల మీద ఉన్న ఆ మూట ఏమిటి? అందులో నుంచి అంత విచిత్రమైన కాంతి వస్తోంది. మర్యాదగా ఆ మూటను కిందికి దించి నాకు చూపించు. అయ్యా, నా పేరు సుగుణుడు. నేను సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో అరుదైన వస్తువులను తీసుకువచ్చి అమ్ముకునే వ్యాపారిని. నా దగ్గర ఎన్నో వింతైన అద్భుతమైన వస్తువులు ఉంటాయి. కానీ వాటన్నింటిలోకి అత్యంత అపురూపమైనది, మహిమాన్వితమైనది ఈ మూటలో ఉన్న వస్తువే అయ్యా. అబ్బో, అంత అద్భుతమైన వస్తువు ఏమిటో అది? మా గజపతి గారి దగ్గర లేని వస్తువు ఈ ప్రపంచంలోనే లేదు. త్వరగా ఆ మూట విప్పి చూపించు. వ్యాపారి ఎంతో జాగ్రత్తగా ఆ మూటను విప్పుతాడు. అందులో నుంచి అత్యంత అందమైన చెక్కతో చెక్కబడిన ఒక అద్భుతమైన పీఠం, అదే కుర్చీ బయటకొస్తుంది. ఆ కుర్చీ చూడటానికి ఎంతో రాజసంగా మెరుస్తూ ఉంటుంది. గజపతి ఆ కుర్చీని చూసి ఆశ్చర్యపోతాడు. ఆహా, ఏమి దీని అలంకరణ! చూస్తూ ఉంటేనే ఎంతో గొప్పగా ఉంది. దీనిమీద కూర్చుంటే చక్రవర్తిలా అనిపిస్తోంది. కానీ దీని మహిమాన్వితమైన వస్తువు అని ఎందుకు అన్నావు వ్యాపారి? ఇది కేవలం చెక్కతో చేసిన అందమైన కుర్చీ మాత్రమే కదా? కాదు గజపతి గారు, ఇది సామాన్యమైన కుర్చీ కాదు. దీని పేరు మహానుభావుల పీఠం. ఎంతో మంది గొప్ప ఋషులు తమ తపోశక్తితో ఈ కుర్చీని తయారు చేశారు. దీని మహిమ ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎవరైతే మనసులో ఎలాంటి గర్వం లేకుండా, అహంకారం లేకుండా, తోటి మనుషుల పట్ల ఎనలేని దయ, వినయం కలిగి ఉంటారు అంటే నిజమైన గొప్పతనం, మంచి మనస్సు ఉన్నవారు మాత్రమే ఈ కుర్చీ మీద కూర్చోగలరయ్యా. ఏంటి, మంచి మనస్సు ఉన్నవారు మాత్రమే కూర్చోగలరా? మరి మిగతా వాళ్ళు కూర్చుంటే ఏమవుతుంది? ఎవరైనా సరే తమ మనసులో అహంకారం, గర్వం, ఇతరులను తక్కువ చేసి చూసే స్వభావం ఉండి ఈ కుర్చీ మీద కూర్చోవాలని ప్రయత్నిస్తే ఈ కుర్చీ వారిని కూర్చోనివ్వదు. జారిపోయేలా చేస్తుంది లేదా వారిని కిందికి నెట్టివేస్తుంది. కేవలం నిష్కల్మషమైన వినయపూర్వకమైన మనసు ఉన్న నిజమైన గొప్పవారిని మాత్రమే ఈ కుర్చీ అంగీకరిస్తుంది. అందుకే ఇది చాలా అరుదైనది అయ్యా. ఎంత విచిత్రమైన కుర్చీ! నిజమైన గొప్పవారు మాత్రమే దీని మీద కూర్చోగలరు అంటున్నావా? అయితే ఈ కుర్చీ నాకోసమే తయారు చేయబడింది. ఈ ఊరిలో నాకంటే గొప్పవాడు, నాకంటే ధనవంతుడు ఎవ్వరూ లేరు. నా గొప్పతనాన్ని ఈ ఊరి జనాలకు నిరూపించడానికి నాకు సరైన వస్తువు దొరికింది. ఏయ్ వ్యాపారి, ఈ కుర్చీ ఖరీదు ఎంత? ఎంత అడిగితే అంత ఇస్తాను. ఇది నా ఇంట్లోనే ఉండాలి. అయ్యా గజపతి గారు, ధనం ఎక్కువగా ఉంటే గొప్పవారు కాలేరు. గొప్పతనమనేది మనసులో ఉండాలి, సంపదలో కాదు. మీలో గర్వం ఉంటే మీరు ఈ కుర్చీ మీద కూర్చోలేరు. దయచేసి ఆలోచించండి. ఏయ్, నాకే నీతులు చెబుతావా? నా సంపదతో నేను కొనుక్కోలేని వస్తువు లేదు. గోవిందయ్య, లోపలికి వెళ్ళి ఆ బంగారు నాణాల సంచి తీసుకువచ్చి వీడికి ఇచ్చేయి. ఈ కుర్చీని ఇక్కడే పెట్టు. రేపు ఉదయం ఈ ఊరి జనాలందరినీ నా ఇంటి ముందున్న మైదానానికి పిలిపించు.
నేను ఈ మహానుభావుల పీఠం మీద కూర్చొని నా గొప్పతనమేమిటో ఊరందరికీ చాటి చెబుతాను. ఎవరైనా నా గొప్పతనాన్ని శంకిస్తే వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను. చిత్తం గజపతి గారు, మీరు ఈ కుర్చీ మీద కూర్చుంటే ఆ దర్జా చూసి ఊరి జనమంతా మీ కాళ్ల మీద పడిపోవాల్సిందే. నేను ఇప్పుడే వెళ్లి ఊరంతా దండోరా వేయిస్తాను. మరుసటి రోజు ఉదయం గజపతి ఇంటి ముందున్న పెద్ద మైదానంలో ఊరి జనమంతా గుమిగుడుంటారు. మైదానం మధ్యలో ఆ అద్భుతమైన మాయా కుర్చీని పెడతారు. జనమందరూ ఆ కుర్చీ గురించి, గజపతి గారి గొప్పతనం గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అప్పుడు గజపతి పట్టు వస్త్రాలు ధరించి ఎంతో గర్వంగా మీసాలు మెలేసుకుంటూ మైదానంలోకి వస్తాడు. అతన్ని చూసి అందరూ మౌనంగా ఉండిపోతారు. ఊరి ప్రజలారా, మీ అందరికీ తెలుసు నా సంపద ఎంతటిదో, నా గొప్పతనం ఎంతటిదో. కానీ కొందరు అజ్ఞానులు నా గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. అందుకే ఈరోజు మీ కళ్ల ముందే నా గొప్పతనాన్ని నిరూపించుకోబోతున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ కుర్చీ సామాన్యమైనది కాదు. ఇది మాయా కుర్చీ. కేవలం నిజమైన గొప్పవాళ్ళు మాత్రమే దీని మీద కూర్చోగలరు. అహంకారులు, దరిద్రులు, చేతకాని వాళ్ళు దీని మీద కూర్చోలేరు. ఇప్పుడు నేను ఈ కుర్చీ మీద ఆసీనుడనై ఈ ఊరికి నేనే ఏకైక గొప్పవాడిని అని నిరూపిస్తాను. చూస్తూ ఉండండి అని చెబుతూ గజపతి ఎంతో దర్జాగా ఆ కుర్చీ వైపు నడుస్తాడు. ఊరి జనమంతా ఊపిరి బిగబెట్టి చూస్తూ ఉంటారు. గజపతి తన 2 చేతులతో పట్టు వస్త్రాలను సరిచేసుకొని ఎంతో గర్వంగా ఆ కుర్చీ మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు. కాని అతను కూర్చోబోయిన మరుక్షణమే ఆ కుర్చీ అకస్మాత్తుగా పక్కకి జరుగుతుంది. దాంతో గజపతి అదుపు తప్పి కింద పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుంటాడు. అరే, ఇదేమిటి? కుర్చీ పక్కకు జరిగిందేమిటి? గోవిందయ్య, ఎవరైనా కుర్చీకి కింద తాడు కట్టి లాగారా ఏమిటి? అయ్యో లేదు గజపతి గారు, ఎవరూ లాగలేదు. బహుశా నేల సమానంగా లేదేమో. నేను కుర్చీని సరిగ్గా పట్టుకుంటాను, మీరు నిదానంగా గోవిందయ్య ఆ కుర్చీని గట్టిగా పట్టుకుంటాడు. గజపతి మళ్లీ ఊపిరి పీల్చుకొని ఈసారి మరింత గర్వంగా కుర్చీ మీద కూర్చోడానికి ప్రయత్నిస్తాడు. అతను కుర్చీని తాకగానే ఆ కుర్చీ పైభాగం విపరీతంగా వాలుగా మారిపోతుంది. గజపతి దానిమీద కూర్చోలేక జారిపోయి నేల మీద బోర్ల పడతాడు. ఊరి జనమంతా ఆ దృశ్యం చూసి తమలో తాము నవ్వుకుంటారు. ఏయ్, ఎవరు నవ్వుతున్నారు? ఎవరైనా నవ్వితే మీ పొలాలు లాగేసుకుంటాను, జాగ్రత్త. ఈ కుర్చీ నన్ను కూర్చోనివ్వకుండా కిందకు నెట్టేస్తుందేమిటి? నాకేమిటి లోపం? నా దగ్గర లేని సంపద ఉందా? ఈ కుర్చీకి నా గొప్పతనం ఇంకా అర్థం కాలేదు కాబోలు. ఈసారి నేను నా పూర్తి బలంతో దీనిమీద కూర్చుంటాను. గజపతి విపరీతమైన కోపంతో పట్టుదలతో ఆ కుర్చీ మీద గట్టిగా కూర్చోవడానికి అమాంతం దూకుతాడు. కాని మాయా కుర్చీ ఒక్కసారిగా విల్లులా పైకి లేచి అతన్ని పక్కకి విసిరేస్తుంది. గజపతి వెళ్లి దూరంగా ఉన్న బురదలా పడిపోతాడు. అతని పట్టు వస్త్రాలు అన్నీ పాడైపోతాయి. ముఖమంతా బురద అంటుకుంటుంది. ఆ దృశ్యం చూసి ఊరి జనం ఇక తమ నవ్వును ఆపుకోలేక గట్టిగా పగలబడి నవ్వుతారు. గోవిందయ్య, ఈ జనం నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ కుర్చీ ఒక మోసం. ఆ వ్యాపారి నన్ను దారుణంగా మోసం చేశాడు. ఇది మహానుభావుల పీఠం కాదు, ఇది ఒక పనికి మాలిన దెయ్యపు కుర్చీ. దీనిమీద ఎవరూ కూర్చోలేరు. ఎవరైనా దీనిమీద కూర్చుంటే నేను వాళ్లకు నా సగం ఆస్తిని రాసిచ్చేస్తాను. ఇది నా సవాల్. గజపతి ఆవేశంగా అలా అరుస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి రామయ్య అనే ఒక పేద రైతు అటుగా వస్తాడు. రామయ్య చాలా కష్టపడేవాడు, ఎంతో వినయపూర్వకుడు, ఎప్పుడు నవ్వుతూ అందరితో ఆప్యాయంగా పలకరించే మంచి మనసున్నవాడు. అతను అడవి నుంచి పెద్ద కట్టెల మోపును తన తలపై మోసుకుంటూ అలసిపోయి ఆ మైదానం గుండా నడుచుకుంటూ వస్తాడు. అబ్బా, ఈరోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఈ కట్టెల మోపు కూడా చాలా బరువుగా ఉంది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఎక్కడైనా కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుంటే బాగుండు. రామయ్య చుట్టూ చూస్తాడు. మైదానం మధ్యలో అందంగా ఉన్న ఆ మాయా కుర్చీ అతనికి కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో, ఆ కుర్చీ మహిమేంటో రామయ్యకు ఏమీ తెలీదు. కేవలం అది ఒక కుర్చీ అని, దానిమీద కాసేపు కూర్చుంటే తన అలసట తీరుతుందని మాత్రమే భావిస్తాడు. దేవుడు నా కోసమే ఈ కుర్చీని ఇక్కడ పెట్టినట్లున్నాడు. ఈ బరువును కాసేపు కింద దించి ఆ కుర్చీ మీద విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత మళ్లీ ప్రయాణం సాగించవచ్చు. రామయ్య మెల్లగా నడుచుకుంటూ వెళ్లి తన తల మీద ఉన్న కట్టెల మోపును పక్కన దించుతాడు. గజపతి, గోవిందయ్య, ఊరి జనమంతా ఆశ్చర్యంగా
రామయ్య వైపే చూస్తూ ఉంటారు. రామయ్య ఎంతో ప్రశాంతంగా తన చేతులు జోడించి భూమాతకు నమస్కరించి నెమ్మదిగా ఆ మాయా కుర్చీ మీద కూర్చుంటాడు. అద్భుతం జరుగుతుంది. గజపతిని కిందకు విసిరేసిన ఆ మాయా కుర్చీ రామయ్య కూర్చోగానే ఎంతో స్థిరంగా నిలబడుతుంది. అంతేకాదు, రామయ్య కూర్చున్న మరుక్షణమే ఆ కుర్చీల నుంచి ఒక సున్నితమైన బంగారు కాంతి వెలువడి రామయ్య చుట్టూ ఆవరిస్తుంది. రామయ్య ముఖంలో ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి ఊరి జనమంతా ఆశ్చర్యంతో చప్పట్లు కొడతారు. దేవుడా, ఇదేమిటి? ఈ కుర్చీ వాడిని ఎందుకు నెట్టేయలేదు? ఒక పేదవాడు, చేతిలో చిల్లి గవ్వలేని దరిద్రుడు ఈ కుర్చీ మీద ఎంత సులభంగా కూర్చున్నాడు. ఇది ఎలా సాధ్యం గోవిందయ్యా? వాడికి నాకంటే ఏముంది గొప్పతనం? గజపతి గారు, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. మీరు కూర్చోవటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ కుర్చీ మిమ్మల్ని కింద పడేస్తుంది. కాని ఆ రామయ్య ఎంతో సునాయాసంగా దాని మీద ఆసీనుడయ్యాడు. ఆ కుర్చీ అతన్ని అంగీకరించింది. అప్పుడు కుర్చీ అమ్మిన వ్యాపారి జనంలో నుంచి ముందుకొస్తాడు. గజపతిని చూసి చిరునవ్వుతో ఇలా అంటాడు. చూశారా గజపతి గారు, నేను ముందే చెప్పాను, గొప్పతనమనేది బీరువాల్లో దాచుకునే బంగారాల్లో ఉండదు. అది గుండెల్లో దాచుకునే దయలో ఉంటుంది. మీరు ఈ కుర్చీ మీద కూర్చోవడానికి వచ్చినప్పుడు మీ మనసంతా అహంకారం, గర్వం, ప్రజల పట్ల చులకనాభావం నిండిపోయి ఉన్నాయి. మీరు కేవలం మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. అందుకే ఈ ధర్మపీఠం మిమ్మల్ని తిరస్కరించింది. మరి ఈ రామయ్య, వాడి దగ్గర కనీసం కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా లేవే. వాడు ఎలా గొప్పవాడయ్యాడు? రామయ్య దగ్గర డబ్బు లేకపోవచ్చు గజపతి గారు, కాని అతని మనసులో అహంకారం లేదు. అతను కుర్చీ మీద కూర్చున్నది తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటానికి కాదు, కేవలం తన అలసటను తీర్చుకోవడానికి మాత్రమే. అతని మనస్సు స్వచ్ఛమైన నీటిలాంటిది. అందరినీ ప్రేమించే గుణం అతనిలో ఉంది. ఎవరైతే తమను తాము సామాన్యులుగా భావిస్తారో వారే నిజమైన గొప్పవారు. వినయమే అతిపెద్ద ఆభరణం. ఆ వినయం రామయ్య దగ్గర ఉంది కాబట్టే ఆ కుర్చీ అతన్ని అంగీకరించి గౌరవించింది. వినయం, స్వచ్ఛమైన మనస్సు, నిజమైన గొప్పతనం. దేవుడా, ఇన్నాళ్ళు నేను కళ్ళుండి కూడా గుడ్డివాడిలా బ్రతికాను. నా సంపదే నన్ను గొప్పవాడిని చేస్తుందని భ్రమపడ్డాను. నా అహంకారమే నా పాలిట శత్రువుగా మారి నన్ను ఈరోజు అందరి ముందు నవ్వుల పాలు చేసింది. గజపతి కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి కుర్చీ మీద కూర్చున్న రామయ్య దగ్గరికి వెళ్తాడు. రామయ్య కంగారుగా కుర్చీ నుంచి పైకి లేచి చేతులు కట్టుకొని నిలబడతాడు. అయ్యా గజపతి గారు, నన్ను క్షమించండి. నేను కేవలం అలిసిపోయి మాత్రమే విశ్రాంతి కోసం కూర్చున్నాను, అంతే. నాదేమైనా తప్పు ఉంటే మన్నించండయ్యా. లేదు రామయ్య, నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదు. ఈరోజు నువ్వు కూర్చున్నది ఒక కుర్చీ మీద కాదు, నా అహంకారం మీద. నీ ప్రవర్తన, నీ వినయం నా కళ్లను తెరిపించాయి. గొప్పతనం అంటే ఎదుటివారిని భయపెట్టడం కాదు, ఎదుటివారి మనస్సును గెలుచుకోవటమని ఈ మాయా కుర్చీ ద్వారా నేను తెలుసుకున్నాను. నీలాంటి మంచి మనసున్నవాళ్లు నా ఊరిలో ఉండడం నా అదృష్టం. అయ్యో పెద్దవారు, మీరు అలా అనకండి అయ్యా. మీరు మా ఊరికి పెద్ద దిక్కు. మేము ఎప్పుడూ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. ఇక నుంచి నన్ను ఎవరూ భయంతో గౌరవించాల్సిన అవసరం లేదు రామయ్య. నేను నా ఆస్తిని బట్టి కాదు, నా ప్రవర్తనను బట్టి మీ అభిమానాన్ని సంపాదించుకుంటాను. నేను నా కోపంలో సవాలు చేసినట్లుగా ఈ రోజు నుంచి నా ఆస్తిలో సగభాగాన్ని మన ఊరి పేద ప్రజల సంక్షేమం కోసం, విద్య వైద్యాల కోసం పంచిపెడుతున్నాను. ఇది నా ప్రాయశ్చిత్తం. గజపతి గారు, మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ అహంకారం ఓడిపోయి మీలోని మంచితనం గెలిచిందయ్యా. గజపతి మాటలు విన్న ఊరి జనమంతా ఒక్కసారిగా ఆనందంతో చప్పట్లు కొడతారు. గజపతి గారికి జై అంటూ నినాదాలు చేస్తారు. ఆ కుర్చీని అమ్మిన వ్యాపారి చిరునవ్వుతో అక్కడ్నుంచి మాయమైపోతాడు. ఆ రోజు నుంచి గజపతి తన అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి అందరితో ఎంతో దయగా, ఆప్యాయంగా మెలుగుతూ ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తాడు. మనిషికి ఎంత సంపదున్నా సరే వినయం లేకపోతే ఆ సంపదకు విలువ ఉండదని, అహంకారం ఎప్పటికైనా పతనం కాక తప్పదని ఆ ఊరి ప్రజలందరూ తెలుసు. ధర్మపురి అనే గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పనివాడని ఊరంతా అతన్ని గౌరవించేవారు. ఈ సంగతి విక్రమసేనుడు అనే రాజు దాకా చేరింది. మంత్రివర్య, ఈ ధర్మయ్య అంత నిజాయితీపరుడా? మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పడని జనం అంటున్నారు. అది నిజమేనా? మహారాజా, అదంతా జనం కల్పించుకున్న కథ. ఒక సామాన్య రైతు అంత గొప్పవాడెలా అవుతాడు?
కష్టం వస్తే ఎవరైనా మాట తప్పక తప్పదు. పరీక్షిస్తే నిజం తెలుస్తుంది. ఎందుకో నాకు అతని గురించి తెలుసుకోవాలని ఉంది. నిన్న ఒక వ్యాపారి నాకు చెప్పాడు. ధర్మయ్య ఒకసారి తక్కువ ధరకు ధాన్యం అమ్ముతానని మాట ఇచ్చాడట. తర్వాత ఆ ధాన్యానికి రెట్టింపు ధర వచ్చినా మాట ప్రకారం తక్కువ ధరకే అమ్మాడట. ఇలాంటి వాడిని నేను చూడాలి. మహారాజా, అలాంటి కథలు నమ్మకండి. మనిషికి స్వార్థం సహజం. లాభం ముందు ఎవరి మాటైనా నిలవదు. ఈ రైతును పరీక్షిస్తే మీకే తెలుస్తుంది అతని నిజాయితీ ఎంత డొల్లదో. సరైన మాట చెప్పావు. అతన్ని పిలిపించు. నేనే స్వయంగా పరీక్షిస్తాను. మరుసటి రోజు ధర్మయ్యను రాజసభకు పిలిపిస్తారు. మహారాజా, ఈ సామాన్యుడిని పిలిచిన కారణమేమిటి? నీ నిజాయితీ గురించి చాలా విన్నాను ధర్మయ్య. నాకొక మాట ఇవ్వగలవా? సరిగ్గా 30 రోజుల లోపు రాజధానిలో జరిగే పంటల పండుగకు నీ పొలంలో పండిన 101 బస్తాల ధాన్యం నీవే స్వయంగా మోసుకొచ్చి ఈ సభలో సమర్పించాలి. మహారాజా, నా పొలంలో పంట ఇప్పుడిప్పుడే కోతకొస్తోంది. 30 రోజులు చాలు. మీకు మాట ఇస్తున్నాను. ఆ రోజున 101 బస్తాల ధాన్యం మీ ముందు ఉంటుంది. మాట తప్పను. జాగ్రత్త ధర్మయ్య. రాజుకు ఇచ్చిన మాట తప్పితే శిక్ష కఠినంగా ఉంటుంది. ఆలోచించుకుని మాట్లాడు. ప్రకృతి విపత్తులు, అనుకోని కష్టాలు ఎప్పుడైనా రావచ్చు. అప్పుడు నీ మాట ఏమవుతుంది? మంత్రిగారు, ధర్మయ్య ఒకసారి మాట ఇస్తే దాని వెనుక నా ప్రాణం పుట్టుంది. భయం నాకు లేదు. కష్టం వస్తే దాన్ని ఎదుర్కొంటాను. కాని మాట మాత్రం తప్పను. చాలా ధైర్యంగా, నమ్మకంగా మాట్లాడుతున్నావు ధర్మయ్య. సరే, 30 రోజులు చూద్దాం నీ మాట ఎంత గట్టిదో. వెళ్ళిరా. ధర్మయ్య ఇంటికి తిరిగెళ్తాడు. కాని దుష్టమంత్రి మనసులో వేరే ఆలోచన ఉంది. తనలో తాను, ఈ రైతు మాట నిలబెట్టుకుంటే రాజు ముందే నేను అబద్ధాల కూరనైపోతాను. ఎలాగైనా ఇతని వాగ్దానం భగ్నం కావాలి. ఇతని పంట నాశనం కావాలి. అప్పుడు రాజు ముందు ఇతని పరువు పోతుంది. నా మాట నెగ్గుతుంది. మంత్రి తన నమ్మకమైన మనిషిని రహస్యంగా పిలుస్తాడు. ఈ రాత్రి ధర్మయ్య పొలానికి వెళ్ళు. వాడి పొలానికి నీళ్లు పెట్టి కాలువను పగలగొట్టి పంటనంతా ముంచెయ్. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త. ఈ పని విజయవంతమైతే నీకు మంచి బహుమానం ఉంటుంది. అలాగే అయ్యా, ఈ రాత్రి పని పూర్తి చేస్తాను. ఆ రైతు పంట మిగలదు. ఆ రాత్రి మంత్రి మనుషులు ధర్మయ్య పొలానికెళ్తారు. వారు పొలానికి నీళ్లు పెట్టే కాలువను పగలగొట్టి పంటనంతా నీటిలో ముంచేస్తారు. తెల్లవారి ధర్మయ్య పొలం చూసి నివ్వెరపోతాడు. అయ్యో, నా పంటంతా నీట మునిగిపోయింది. ఇది ఎవరో కావాలని చేసిన పని. కాలువ దానంతటా అది పగలదు. ఎవరో రాత్రికి రాత్రి దీన్ని పగలగొట్టారు. కాని నేను రాజుకు మాట ఇచ్చాను. ఇప్పుడెలా? ధర్మయ్య భార్య, కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి పొలం దుస్థితి చూస్తారు. ఏం చేస్తావిప్పుడు? పంట పోయింది. 101 బస్తాలు ఎక్కడి నుంచి తెస్తాం? రాజు దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి క్షమాపణ అడగండి. మీ తప్పు లేదు కదా, ఆయన అర్థం చేసుకుంటారు. కాదు, ధర్మయ్య మాట తప్పడు. పంట పోతే పోని, మన దగ్గర ఉన్న పశువులను అమ్ముతాను. ఆ డబ్బుతో పక్క ఊరి నుండి ధాన్యాన్ని కొంటాను. మాట నిలబెట్టుకుంటాను. ఆ పశువులే మన జీవనాధారం అండి. వాటిని అమ్మితే మనం ఎలా బ్రతుకుతాం? రాబోయే కాలం ఎలా గడుపుతాం? మాట కంటే విలువైనది ఏదీ లేదు. బ్రతుకు మళ్ళీ నిలబెట్టుకోవచ్చు, కాని పోయిన మాటను తిరిగి తేలేము. నన్ను నమ్ము. నాన్న, ఎవరో కావాలని పంట నాశనం చేశారు. ఆ విషయం రాజుకు చెబితే ఆయన మనకు సమయం ఇస్తాడేమో. ఎందుకింత త్యాగం? బాబు, నేను మాట ఇచ్చింది పంట పండితే అని కాదు, ధాన్యం తెస్తాను అని. కారణాలు చెప్పి తప్పించుకోవటం పిరికివాళ్ల పని. నీకొక విషయం నేర్పాలనుకుంటున్నాను. మనిషికి డబ్బు పోతే బీదవాడవుతాడు, కాని మాట పోతే మనిషే కాకుండా పోతాడు. ఈ పాఠం ఎప్పటికీ మర్చిపోకు నాయనా. మన పూర్వీకులు కూడా ప్రాణం పోయినా మాట తప్పలేదు. ఆ సాంప్రదాయాన్ని నేను నిలబెడతాను. అర్థమైంది నాన్న. మీరు నిజంగా చాలా గొప్పవారు. నేను కూడా మీలాగే మాటకు కట్టుబడి బతుకుతాను. మీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ధర్మయ్య తన పశువులను తీసుకుని సంతకెళ్తాడు. వాటిని అమ్మడానికి మనసు ఒప్పుకోకపోయినా మాట కోసం తప్పదు. ధర్మయ్య, ఈ పశువులు చాలా మంచివి. కానీ నీవు వీటిని ఎందుకు అమ్ముతున్నావు? ఇవి లేకపోతే నీకు వ్యవసాయం ఎలా? తప్పనిసరి పరిస్థితి అయ్యా. రాజుకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
వీటిని మంచివాడికి అమ్మండి, ప్రేమగా చూసుకునేవాడికి. మాట కోసం జీవనాధారాన్ని అమ్ముతున్నావా? నీలాంటి వాళ్ళు ఈ కాలంలో అరుదు. సరే, వీటికి న్యాయమైన ధర నేనిస్తాను. నీ మాట నిలబడాలని నేను కూడా కోరుకుంటున్నాను. ధర్మయ్య పశువులను అమ్మొచ్చిన డబ్బుతో ధాన్యం కొనడానికి బయలుదేరతాడు. పక్క ఊరి ధాన్యం వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నాకు 101 బస్తాల ధాన్యం కావాలి. నా దగ్గర ఉన్న డబ్బు ఇదే స్వామి, సరిపోతుందా? ధర్మయ్య, ఇంత ధాన్యం ఒక్కసారిగా ఎందుకు? నీ పొలంలో పంట బాగానే ఉండేదిగా. నా పంట నీట మునిగిందయ్యా, కాని రాజుకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవటానికి నా పశువులను అమ్మాను. నీ నిజాయితీ గురించి విన్నాను, ఈరోజు కళ్ళారా చూస్తున్నాను. సరే, నీకు ధాన్యం న్యాయమైన ధరకే ఇస్తాను. నీలాంటి వాడి దగ్గర లాభం చూడటం పాపం. నీ మాట నిలబడాలి, అదే నా కోరిక. మీ దయకు రుణపడి ఉంటానయ్యా. ధర్మయ్య ధాన్యం కొంటున్న సంగతి మంత్రికి తెలుస్తుంది. కోపంగా తన మనిషితో, ఏమిటి? ఆ రైతు పశువులు అమ్మే ధాన్యం కొంటున్నాడా? వీడు అంత తేలికగా వదిలేవాడు కాదన్నమాట. సరే, వాడు కొన్న ధాన్యం రాజధానికి చేరకూడదు. దారిలో దాన్ని దోచుకోండి. ధర్మయ్య ధాన్యం బస్తాలు బండ్లపై ఎక్కించుకొని రాజధాని వైపు బయలుదేరే ముందు అతని భార్య ఆందోళనగా అతని దగ్గరికొస్తుంది. మీరు ఒంటరిగా అడవిదారిన వెళ్తున్నారు. ధాన్యం బండ్లు చూసి దొంగలు దాడి చేస్తారేమోనయ్యా, జాగ్రత్తగా వెళ్ళండి. భయపడకు, మాట నిలబెట్టే పనిలో దైవం నాకండగా ఉంటాడు. ఏ ఆటంకం వచ్చినా ఈ ధాన్యాన్ని రాజు ముందు ఉంచి. ధర్మయ్య 2 రోజుల ప్రయాణం మొదలు పెడతాడు. దారిలో దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవి దారిలో మంత్రి పంపిన దొంగలు అతన్ని చుట్టుముడతారు. ఆగో, ఈ బండ్లలో ఉన్న ధాన్యమంతా దింపి ఇక్కడే వదిలేసి వెళ్ళో, లేకపోతే ప్రాణాలు దక్కవు. ఈ ధాన్యం నేను రాజుకు ఇచ్చిన మాట. దీనికోసం నా సర్వస్వం పోగొట్టుకున్నాను. ప్రాణం పోయినా సరే ఈ ధాన్యాన్ని మాత్రం వదలను. కావాలంటే నన్ను చంపండి, కానీ నా మాటను చంపలేరు. వీడికి చావు భయం లేదా? చివరిసారి చెబుతున్నా, ధాన్యం వదిలిపెట్టి ప్రాణం దక్కించుకో. చూడు సోదరా, నా దగ్గర ఇప్పుడు మిగిలింది ఈ ధాన్యం మాత్రమే, నా మాట మాత్రమే. ఇంట్లో పంట పోయింది, పశువులు అమ్మేశాను. ఇప్పుడు ఈ ధాన్యం కూడా పోతే నేను రాజముందు అబద్ధాల కోరవుతాను. అలా బ్రతకడం కంటే ఇక్కడే చావటం మేలు. ధర్మయ్య చూపిన ధైర్యం, అతని మాటలోని నిజాయితీ చూసి దొంగల నాయకుడి మనసు కరిగిపోతుంది. అతని చేతిలోని కత్తి కిందకు దిగుతుంది. నా జీవితంలో ఇంతటి నిబద్ధత గల మనిషిని నేను చూడలేదు. మాట కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి నీలాంటి వాడిని దోచుకోవడం మహాపాపం. మేము మంత్రి చెప్పిన పనికి వచ్చాం, కానీ ఇప్పుడు మానివేస్తున్నాం. నీ ధాన్యం నీదే, ఇక వెళ్ళు. మంత్రా? అంటే ఇదంతా ఆ మంత్రి పనేనా? నా పంట నాశనం చేసింది కూడా ఆయనేనా? అవును, నీ వాగ్దానం భగ్నం చేయటానికి ఆయన ఈ కుట్రను పన్నాడు. మాకు మంచి డబ్బిచ్చి నీ ధాన్యం రాజధానికి చేరకూడదని చెప్పాడు. కానీ నీ నిజాయితీ చూశాక ఆ డబ్బు నాకు అసహ్యం వేస్తోంది. ఈ నిజం రాజుకు చెప్పు, కావాలంటే నేను కూడా సాక్ష్యం చెబుతాను. సోదర, నీలో ఇంకా మంచితనం బ్రతికే ఉంది. నాతో రాజధానికి రా, నిజం బయటపడాలి. ధర్మయ్య ధాన్యం బండ్లతో సురక్షితంగా రాజధానికి చేరుకుంటాడు. 30వ రోజు పంటల పండుగ రోజు. రాజధాని అంతా పండుగ శోభతో నిండుంటుంది. నిండు సభలో రాజు, మంత్రి, ప్రజలు అందరూ హాజరై ఉంటారు. మంత్రి మాత్రం ధర్మయ్య చేతులు ఖాళీగా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. కాని ధర్మయ్య ధాన్యం బండ్లతో సభలోకి ప్రవేశించడం చూసి మంత్రి ముఖం పాలిపోతుంది. ధర్మయ్య 101 బస్తాల ధాన్యాన్ని రాజు ముందు ఉంచుతాడు. మహారాజా, నీకిచ్చిన మాట ప్రకారం 101 బస్తాల ధాన్యం సమర్పిస్తున్నాను. నా మాటను నేను నిలబెట్టుకున్నాను. సభలోని ప్రజలంతా ఆశ్చర్యంతో, గౌరవంతో ధర్మయ్యని చూస్తారు. రాజు ఆశ్చర్యపోతాడు. ధర్మయ్య, నీ పంట నీట మునిగిందని విన్నాను. మరింత ధాన్యం ఎలా తెచ్చావు? మహారాజా, నా పంట ఎవరో కావాలని నాశనం చేశారు. అప్పుడు నా పశువులనమ్మి ధాన్యం కొన్నాను. దారిలో దొంగలడ్డుకున్నారు. కాని వారు నా మాటకు విలువ ఇచ్చి వదిలేశారు. ఆ దొంగలు చెప్పిన నిజం ఒకటి ఉంది, మీకు చెప్పాలి. ఏ నిజం? నిర్భయంగా చెప్పు.
నా పంట నాశనం చేసింది, దారిలో దొంగలను పంపింది అంతా మీ మంత్రిగారి. నా వాగ్దానం భగ్నం చేయటానికి ఈ కుట్రను పన్నారు. మహారాజా, ఇదంతా అబద్ధం. ఈ రైతు నాపై నింద వేస్తున్నాడు. నేను ఎందుకు అలా చేస్తాను? ఒక సామాన్య రైతు మాట కోసం రాజమంత్రి అయిన నేను కుట్ర పన్నుతానా? ఇది నమ్మశక్యం కాదు. ధర్మయ్య, ఇది తీవ్రమైన ఆరోపణ. నీ దగ్గర సాక్ష్యం ఉందా? మహారాజా, నేను అబద్ధం చెప్పను, కానీ నా మాటకు సాక్ష్యం కూడా ఉంది. సరిగ్గా అప్పుడే సభలోకి ఆ దొంగల నాయకుడు ప్రవేశిస్తాడు. మహారాజా, ఈ రైతు చెప్పిందే నిజం. మంత్రిగారే మమ్మల్ని డబ్బిచ్చి పంపారు ఈ ధాన్యాన్ని దోచుకోమని. కానీ ఈ రైతు నిజాయితీ ముందు మా మనసు మారింది. ఇదిగో మంత్రిగారు మాకిచ్చిన డబ్బు. దీనిపై ఆయన ముద్ర కూడా ఉంది. ఈ రైతు ప్రాణాలకు తెగించి మాట నిలబెట్టుకోవటం చూశాక దొంగతనం చేసే మాకే సిగ్గనిపించింది. ఆ ముద్ర నాది కాదు, ఎవరు నకిలీ చేశారు. చాలు, ఈ ముద్ర నీది కాదని ఇక్కడ ఎవ్వరు నమ్మరు. నీ ముఖంలోని భయమే నీ నేరాన్ని చాటుతోంది. మంత్రి, ఇదేనా నీ నిజాయితీ? ఒక సామాన్య రైతు మాట కోసం సర్వస్వం త్యాగం చేస్తే నీవు అధికారం కోసం కుట్రలు పన్నావా? నీలాంటి మోసగాడు నా సభలో ఉండడానికి అర్హుడివి కాదు. రాజు ఆజ్ఞతో మంత్రి లెక్కల పుస్తకాలు, రహస్య ఉత్తరాలు సభ ముందుకు తెస్తారు. వాటిని పరిశీలించిన కోశాధికారి నివ్వెరపోతాడు. మహారాజా, ఇది చూడండి. ఇన్నేళ్లుగా మంత్రిగారు రాజఖజానా నుండి డబ్బు దొంగిలిస్తూ వచ్చారు. పేద ప్రజల పన్నులను తన సొంత ఖాతాలోకి మళ్లించారు. ఈ రైతు విషయంలో పట్టుబడకపోతే ఈ మోసం ఎప్పటికీ బయటపడేది కాదు. అంటే ఈ ధర్మయ్య నిజాయితీ ఒక్క తన మాటకే కాదు, ఈ రాజ్యంలోని పెద్ద మోసాన్ని కూడా భయపెట్టింది. మంత్రి, నీ పాపాలకు అంతులేదు. మహారాజా, నన్ను క్షమించండి. అసూయతో గుడ్డివాడినయ్యాను. క్షమాపణకిది సమయం కాదు. నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నాను. దొంగిలించిన ధనమంతా తిరిగివ్వాలి. నీ కుట్రలకు తగిన శిక్ష అనుభవిస్తావు. భటులారా, ఇతన్ని తీసుకువెళ్ళండి. భటులు మంత్రిని తీసుకెళ్తారు. రాజు ధర్మయ్య దగ్గరికొచ్చి అతని భుజంపై చేయి వేస్తాడు. ధర్మయ్య, నిన్ను పరీక్షించాలనుకున్న నేనే ఈరోజు ఓడిపోయాను. నీ నిజాయితీ ముందు ఈ సింహాసనం కూడా చిన్నదైపోయింది. నేననుకున్నా కష్టం వస్తే ఏ మనిషి అయినా మాట తప్పుతాడని. కాని నీవు పంట పోయినా, పశువులు పోయినా, ప్రాణానికి ముప్పు వచ్చినా మాట తప్పలేదు. నీవు తెచ్చిన ధాన్యం నీకే తిరిగిస్తున్నాను. దానికి తోడు ఈ రోజు నుండి నీవే నా రాజ్యానికి కొత్త మంత్రివి. నీలాంటి నిజాయితీపరుడు నా పక్కన ఉంటే ఈ రాజ్యం ధర్మంగా నడుస్తుంది. మహారాజా, ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. కాని నేను చేసింది గొప్ప పని మాత్రం కాదు. మాట ఇచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం ప్రతి మనిషి కనీస బాధ్యత. నా పశువులు పోయాయి, పంట పోయింది, కాని నా మాట నిలిచింది. అదే నాకన్నింటికంటే గొప్ప సంపద. అదే నాకు చాలు. అలాంటి ఆలోచనే నిన్ను అందరికంటే గొప్పవాడిని చేస్తోంది ధర్మయ్య. నీ పశువులకు, పంటలకు పరింతలు తిరిగిస్తాను. అంతేకాదు, ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. మాట ఇవ్వడం తేలిక, దాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన ధర్మం. ధర్మయ్య మంత్రి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే తనకు సాయం చేసిన ఆ దొంగల నాయకుణ్ణి సభకు పిలిపిస్తాడు. సోదరా, నీవు దొంగగా బ్రతికావు, కానీ సరైన సమయంలో నిజం వైపు నిలబడ్డావు. మహారాజా, ఇతనికి శిక్ష కాదు, ఒక అవకాశం ఇవ్వాలని నా విన్నపం. ఇతనికి, ఇతని మనుషులకు పొలాలు ఇచ్చి మంచి దారిలో బ్రతికే వీలు కల్పిద్దాం. అయ్యా, నన్ను శిక్షించకుండా బ్రతికిస్తున్నారా? ఈ రోజు నుండి దొంగతనం మానేస్తాను. మీలాంటి మంచి మనిషి మాటకు కట్టుబడి నిజాయితీగా బ్రతుకుతాను స్వామి. ధర్మయ్య, నీవు మంత్రి అయిన మొదటి రోజే నీ గొప్పతనం నిరూపించావు. శిక్షించడం తేలిక, కానీ ఒకరి జీవితాన్ని మార్చడం గొప్పతనం. నా ఎంపిక సరైనదని ఈరోజు రుజువైంది. నీలాంటి మంత్రి దొరకటం ఈ రాజ్యం చేసుకున్న పుణ్యం. మహారాజా, నాకు అధికారం కంటే ధర్మమే ముఖ్యం. ఈ రాజ్యంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరగకుండా చూస్తాను. పేదవాడి మాటకు, ధనవంతుడి మాటకు ఒకే విలువ ఉండేలా చూస్తాను. అదే నేను మీకిచ్చే కొత్త మాట. ఈ మాట కూడా నా ప్రాణంతో నిలబెట్టుకుంటాను. ధర్మయ్య నిజాయితీని ఊరంతా కొనియాడుతుంది. ఒక సామాన్య రైతు తన మాట కోసం సర్వస్వం త్యాగం చేసి చివరికి రాజ్యానికి మంత్రవుతాడు.
అతని కథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిపోతుంది. చూసారా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధనం కంటే ప్రాణం కంటే విలువైనది. కష్టాలు ఎన్నొచ్చినా నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. మోసం ఎంత బలమైనా చివరికి సత్యం ముందు తల వంచక తప్పదు. మాట తప్పని వాడి ముందు మోసం ఎప్పుడూ ఓడిపోతుంది. ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.